యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఈరోజు ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు మేము నిరసనని వ్యక్తం చేయడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే గొంతుక ఉస్మానియా యూనివర్సిటీ. సత్యం వైపు న్యాయం వైపు బాధితుల పక్షాన కొట్లాడే గొంతుక ఉస్మానియా యూనివర్సిటీ. ఇట్లాంటి పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకునే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సమస్యల మీద మాట్లాడొద్దంట, ధర్నాలు చేయొద్దంట, ఉద్యమాలు చేయొద్దంట, నిరసన వ్యక్తం చేయొద్దంట. మరి ఏం చేయాలి? ఓ వీసీ గారు చెప్పండి. అంటే మేము చదువుకోవద్దా, సమస్య ఉంటే మాట్లాడొద్దా? ఇది నియంత్రితమైనటువంటి ధోరణి. వీసీ గారు మార్చుకోవాలి. నియంత్రిత పరిపాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. ఇదేనా ఓ రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడండి, బయటికి రండి. కాబట్టి ఈ నియంతృత్వ సర్కిల్ని తక్షణమే యూనివర్సిటీ యంత్రాంగం వెనక్కి తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించేటువంటి విధంగా పోరాటం జరగబోతా ఉన్నదని, దీంట్లో డిబిఎస్ఏ విద్యార్థి సంఘం ముందుంటుందని ఏ త్యాగానికైనా వెనకడుగు పోవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది. ప్రధానంగా ఈ సర్క్యులర్ అనేటువంటిది మా అస్తిత్వానికి సంబంధించింది బ్రదర్. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించింది. ఇది ఉస్మానియా అంటే ఉద్యమాల గడ్డ, ఉస్మానియా అంటే పోరాటాల గడ్డ, ప్రశ్నించే గొంతుక. ఇట్లాంటి ప్రశ్నించే గొంతుకను, ఉస్మానియా తల్లి గొంతును, ఊపిరిని తీయాలని చూస్తున్నారు. మేమేం చేస్తున్నాం? ఉస్మానియా తల్లి ఊపిరిని తీయాలని చూస్తే మా ఊపిరి పోసైనా ఉస్మానియా తల్లిని కాపాడుకుంటాం. ఉస్మానియాను కాపాడుకోవడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు భవిష్యత్తులో విద్యను అందించడం మా ముఖ్య ఉద్దేశం. అంటే వీళ్ళు చదువుకోకుండా కుట్రలు వండుతూ ఉన్నారు యూనివర్సిటీ యంత్రాంగం. ఇది సరైనది కాదు. ఎస్, మేమేమంటున్నాం? మేము ఒకటే చెప్తున్నాం. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. మరి ఏంది నీ యంత్రిత్వ సర్కిల్ అని? కాబట్టి దీని వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా? లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం ఉన్నదా? ఒక స్పష్టత ఇవ్వాలి. లేకపోతే మన మిర్రర్ టీవీ ఛానల్ నుంచి చెప్తున్నాం, ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో, ఆనాడు వందే మాతరం ఉద్యమం ఎట్లయితే జరిగిందో, మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా అన్ని సంఘాలు, దళిత, వామపక్ష, మైనార్టీ, అధికార, ప్రతిపక్ష అన్ని సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్లా చూస్తారు బ్రదర్? సర్క్యులర్ జారీ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ అంటే చాలా గొప్పగా చూస్తూ ఉంటాము, ఏ విషయంలోనైనా. సో ఏం చెప్తారు? ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, వందే మాతర ఉద్యమం, తెలంగాణ తొలిదశ ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం, ఎన్నో ఉద్యమ పోరాటాలలో పాలు పంచుకున్నది ఈ తెలంగాణ యూనివర్సిటీ గడ్డ. ఇట్లాంటి గడ్డ మీద నినాదాలు చేయొద్దు, ధర్నా చేయొద్దు, రాస్తారోకోలు చేయొద్దు అనేటువంటి సర్క్యులర్ను జారీ చేయడం అనేది చాలా అక్రమం, దుర్మార్గం, హేయమైన చర్య. మేము మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన బేషరతుగా సర్క్యులర్ని వెనక్కి తీసుకునేంత వరకు అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈ యూనివర్సిటీ గడ్డ మీద మేము ఫైట్ చేయడం సిద్ధంగా ఉన్నాం. దీని వెనుకాల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి యొక్క కుట్ర దాగి ఉంది. యూనివర్సిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసేటువంటి ధోరణి కొద్ది ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి సీఎం. ఈ సర్క్యులర్ వెనుకాల ప్రధానమైన కుట్రదారు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి సర్క్యులర్ని బేషరతుగా వెనక్కి తీసుకోమని కనుక చెప్పకపోతే 48 గంటల లోపల యూనివర్సిటీ అగ్నిగుండంగా మారుతుంది. దానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వహించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. విద్యార్థుల ప్రభుత్వం అంటారు, విద్యార్థులకు 100% మేము డెవలప్మెంట్ చేయడం విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా ముందుంటామని అంటున్నారు. మరి అట్లాంటిది ఓయూకి సంబంధించి సర్క్యులర్ జారీ చేయడానికి అవకాశం ఎందుకు వచ్చింది? ఏముంది? నిజానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన కనుక ఉండేది ఉంటే ఫస్ట్ విద్యాశాఖకు ఒక మంత్రిని నియమిస్తుంది. ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది, విద్యాశాఖకు మంత్రి లేడు. గురుకులాల పిల్లలు పిట్టలెక్క రాలిపోతున్నారు, ఫుడ్ పాయిజన్ అయిపోయి. విద్యాశాఖ కేటాయించినటువంటి 9,000 కోట్ల నిధులకెళ్ళి గత రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇప్పటి వరకు ₹1 కూడా రిలీజ్ చేయలేదు. మరి యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం లేదు. యూనివర్సిటీకి సంబంధించిన మౌలిక వసతులకు బడ్జెట్ లేదు. ఇంకెక్కడి నుంచి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం, నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం. పదవి విరమణ వయసు 60 సంవత్సరాలకు పెంచారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగుల పట్ల ఎంత కుట్రపూరితమైన ఉద్దేశం కొద్ది ఉన్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది. విద్యార్థులకు పూర్తి వ్యతిరేకమైన ప్రభుత్వం ఇది, విద్యార్థుల ప్రభుత్వం కాదు. 6 గ్యారంటీలలో 4వ గ్యారంటీ అయినటువంటి విద్యా భరోసా కార్డును ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదు? నిజంగా విద్యార్థుల మీద కనుక శ్రద్ధ కనుక ఉండేది ఉంటే 13%, 12% నిధులు కేటాయించడం కాదు, ఈ రాష్ట్రంలో 30% నిధులు కేటాయించి విద్యారంగానికి మీరు విద్యా అభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడు మేము నమ్ముతాం విద్యార్థుల తరపున ప్రభుత్వం అని. కానీ మీరు పేరుకు అజెండాలో పెట్టుకొని
పేరుకు అజెండాలో 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీని ఇప్పటివరకు 4వ గ్యారంటీని అమలు చేయకపోవడం వల్లనే విద్యార్థుల వాళ్ళ పట్ల మీరు ఎంత నిర్లక్ష్య దూరంతో ఉన్నారో మాకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు సర్క్యులర్ను జారీ చేసి నియంతృత్వ పోకడతో పోతామనంటే తెలంగాణ యూనివర్సిటీ గడ్డ మంచులనే గద్దెదించింది నియంత్రణను. నువ్వు పెద్ద సమస్య కాదు మాకు మేము తలుసుకుంటే. కాబట్టి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం, సర్క్యులర్ను వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఏంటి బ్రదర్ చెప్పండి, ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ ఒక పోరాటాలు మళ్ళీ ధర్నాలు చేస్తా ఉన్నారు, ఒకవైపు ప్రభుత్వం చేయొద్దని చెప్తా ఉంది. అంటే ఒక నిరంకుశంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఆంక్షలు పెట్టే విధంగా ఈరోజు చరిత్రలో ఎక్కడ లేని విధంగా, అంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ప్రభుత్వం పెట్టినటువంటి ఆంక్షలు, అంటే పేరుకు ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి తీరా చూస్తే ఈరోజు ఎమర్జెన్సీ పాలన, అంటే పేరుకి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ చీకటి రాజు పోలీసు రాజ్యంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగాతో పాటు ఇప్పుడు ఏదైతే 13 తారీఖు వచ్చినటువంటి సర్కులర్, ఆ సర్కులర్లో ఏముంది, ఉస్మానియా యూనివర్సిటీ ఎలాంటి ధర్నలు రాస్తారోకోలు ఉండొద్దనే ఒక నిర్ణయంతో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పేరు మీద, అంటే ఇది వీసీ ఇచ్చిండా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిండా అనే ఒక క్లారిటీ లేకుండా ఈరోజు వాళ్ళు సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. 100% బీఆర్ఎస్ విద్యార్థి విభాగం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 100 సంవత్సరాల చరిత్ర, అంటే భారతదేశంలో వందే మాతర ఉద్యమం మొదలుకొని తెలంగాణ మలిదశ తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఉస్మానియా కేంద్రంగా అనేకమైనటువంటి పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి, అంటే ఉస్మానియా యూనివర్సిటీ పెట్టిన భిక్ష కదా నీ ముఖ్యమంత్రి పదవి. అంటే ఆనాడు ప్రతిపక్షం నుండి వచ్చి నువ్వు ఇక్కడ మాట్లాడవచ్చు, పొంగనాలు కొట్టొచ్చు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇష్టం వచ్చినట్టు అప్పుడు ఉన్నటువంటి పాలక పక్షాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు నువ్వు. ఇప్పుడు నువ్వు అధికార పక్షం కాగానే ఇలాంటి ఆంక్షలు పెట్టిస్తే ఇది ఉద్యమాల పురిటిగడ్డ. రాణి రుద్రమదేవి, సాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఉన్నటువంటి వారసత్వం పురుగుపుచ్చుకున్న బిడ్డలము ఉస్మానియా యూనివర్సిటీ. నువ్వు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే 100% మిలిటెంట్ పోరాటం చేసి అయినా మేము 100% పోరాటానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ముందుంది. 100% ఏదైతే మీరు సర్కులర్ ఉన్నదో, అయ్యా వీసీ గారు మీరు ఇచ్చిర్రా, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు కదా, అప్పు లేనటువంటి అక్షరం నీ అధికారం రాగానే ఇలాంటి నిర్ణయాలు ఏంది? అంటే నువ్వు ఒత్తిళ్లు తలొగ్గినవా? 100% స్వయం ప్రతిపత్తి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ నువ్వు 100% నిర్ణయాలు తీసుకుని హక్కు ఉంటుంది. ఎవరికో మోకారు ఇల్లాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు డెఫినెట్గా వెనక తీసుకోవాలి. లేకుంటే 2 రోజులల్లో భవిష్యత్తు కారణం ప్రకటించి మిలిటెంట్ పోరాటాలు కూడా మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సిద్ధంగా ఉంది. అంటే ఈ సర్క్యులర్ వెనకాల ఏముంది అనుకోవచ్చు, అంటే ఒకవైపు ముఖ్యమంత్రి కావాల్సుకొని మా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారని ఒకవైపు మాట్లాడుతున్నారు, ఇంకోవైపు విద్యార్థులకు మేము అండగా ఉంటామన్నారు, వాళ్ళకి చాలా హామీలు ఇచ్చారు. నిన్న బడ్జెట్ అనేకమైనటువంటి అభూత కల్పనలు, అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉద్రోణ ఆయన కాంగ్రెస్ పాలన విధంగా ఈ నిన్న చూసినటువంటి బడ్జెట్లో ఏముంది? 7 పాయింట్, అంటే 15 మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, భగవద్గీత అటువంటి మేనిఫెస్టోలో 15% కేటాయిస్తున్నటువంటి విద్యారంగానికి మీ ఏ శాతం కేటాయించారు? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన. 100% డెఫినెట్గా ప్రశ్నించడానికి మేము ముందున్నాం. ఇప్పుడు 15 నెలల గురించి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలకు 100% ప్రజల తరపున ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ విద్యార్థి విభాగం 100% ప్రస్తుతం ఉంది. అంటే మీరు చెప్పకన్నా చెప్తున్నారు, అంటే విద్యార్థి మేము పట్టించుకోము, అంటే ఇలాంటి సర్కులర్ తీసుకొచ్చి ఉక్కుపాదం మోపే కార్యక్రమంలో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది తప్ప ఈరోజు ప్రజల కోసం, ప్రజల చేత, అంటే వీళ్ళకు అనుకూలంగా లేదనేది స్పష్టమవుతుంది. ఏం చేసింది అనుకోవచ్చు 15 నెలలకు సంబంధించి? ఏం చేసింది మీకు అర్థమైతలేదా? ఒక్కటంటే ఒకటి ఆమె నెరవేర్చిందా? 15 నెలలు మాసాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో వైకుంఠం చూపించారు, అరచేతిలో వైకుంఠం చూసినట్టు కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక హామీ నెరవేర్చిందా? విద్యార్థులకు 10వ తరగతి వరకు ఒక రకం ఇస్తా అని చెప్పారు, 10 నుంచి 12 వరకు ఇంటర్మీడియట్ ఒక రకం, డిగ్రీ ఒక రకం, పీజీ పిహెచ్డి రకంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. ఒక్కటంటే ఒక హామీ నెరవేర్చిందా అని ఈరోజు మేము ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం. 100% ఒక్కటంటే ఒక హామీ నెరవేర్చినట్టు ఒక దుఃఖుస్తున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. ఫైనల్గా ఏం చెప్తాయి సర్క్యులర్ ఒకవేళ ఇదే కంటిన్యూ కొనసాగితే ఉస్మానియా పరిస్థితి ఏంది? ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే నిరోధించిందో, ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లయితే తెలంగాణ రణరంగమైందో, ఈ సర్కులర్ వెనకకు తీసుకోపోతే ఉస్మానియా యూనివర్సిటీ రణరంగం అవుతుంది, అగ్నిగుండం అవుతుంది, తెలంగాణ ఉద్దబేరం అవుతుంది ఉస్మానియా యూనివర్సిటీ. 100% ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీకి హెచ్చరిస్తున్నాము. 2 రోజుల్లో మీ నిర్ణయం తెలియకపోతే 100% మిలిటెంట్ పోరాటాలు కాదు, ఏదైనా చేయడానికి మేము సిద్ధపడ, మేము 100% ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.